జవజీవాలతో కళకళలాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంట్ ముద్దలాగా గిడసబారిపోతూ ఉంటుంది. అయితే దీనికి ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సిరోసిస్ను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. లివర్ సిరోసిస్ను పూర్తిగా నయం చేసే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అంటే ఏంటి? రకరకాల కారణాల వల్ల లివరు మెత్తగా దూది పింజంలాగా ఉండే లివరు కుచించుకుపోయి గట్టిగా రాయిలాగా అయిపోవటాన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటం జరుగుతుంది. ఇలా జరుగుతున్న ప్రక్రియలో లివర్ చేయాల్సిన ఫంక్షనాలిటీ నెమ్మదిగా తగ్గిపోవటం, సో లివర్ ఫంక్షన్ తగ్గిపోవటం, లివర్ గట్టిగా రాయిలాగా అయిపోవటాన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాము. రకరకాల కారణాల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మద్యపానం అధికంగా చేసేవాళ్ళు, ఆల్కహాల్ వల్ల, ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వల్ల ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ని చూస్తాం జరుగుతుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ చూస్తాం జరుగుతుంది. అరుదైన కారణాలు ఆటోఇమ్యూన్ లివర్ డిసీజు, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా లివర్కి సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సిరోసిస్ను నయం చేయటం సాధ్యం కాదనే వాదన సరైందేనా? బేసికలీ సిరోసిస్ ఆఫ్ లివర్ అనేది మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగితే లివర్ సిరోసిస్ వచ్చిన వాళ్ళకే యావరేజ్ లైఫ్ స్పాను 9 నుంచి 12 సంవత్సరాలు వితౌట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే అర్లీ స్టేజెస్లో లివర్ సిరోసిస్ని డయాగ్నోస్ చేస్తాం అనేది చాలా కష్టమైంది. జనరల్గా ఆ టైంలో సిమ్టమ్స్ ఉండవు కాబట్టి మెడికల్ అటెన్షన్కి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ సటిల్ సైన్స్, దీర్ఘకాలికంగా ఆల్కహాల్, మద్యపానం చేసేవాళ్ళు, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా మోర్ దాన్ 5 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, బాగా లావుగా ఉండేవాళ్ళు, ఇంతకుముందు ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి ఏమన్నా ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ రిస్క్ లివర్ సిరోసిస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అర్లీ స్టేజెస్లో కనుక టెస్టులు చేయించుకుంటే మనం లివర్ కంప్లీట్గా సిరోసిస్లోకి వెళ్ళకముందు, లేకపోతే వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో దీన్ని కనిపెట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ సిరోసిస్ను పూర్తిగా నయం చేయొచ్చా? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే డీకాంపెన్సేషన్, అంటే లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత ఈ సిమ్టమ్స్, అంటే కాళ్ళల్లో వాపు రావటము, కడుపులో నీరు చేరుకోవటం, రక్తవాంతులు అవుతాం, విరోచనం నల్లగా అవుతాం, ఇవన్నీ ఒకసారి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం లివర్ సిరోసిస్ని డయాగ్నోస్ చేస్తాం జరుగుతుంది. సో ఇలా ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం. ఈ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిన తర్వాత లైఫ్ స్పాను 3 నుంచి 4 సంవత్సరాల లోపు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం జనరల్గా సిరోసిస్ ఆఫ్ లివర్ని చాలా ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ అని మాట్లాడుకుంటాం జరుగుతుంది. కానీ అర్లీ స్టేజ్లో కనుక మనం లివర్ డిసీజ్ని డయాగ్నోస్ చేసుకోగలిగితే సిరోసిస్ రాకముందే ఫైబ్రోసిస్ అనే స్టేజు, ఈ స్టేజ్లో కనుక, లేకపోతే అర్లీ సిరోసిస్, వెల్ కాంపెన్సేటెడ్ సిరోసిస్లో కనుక మనం డయాగ్నోస్ చేసుకోగలిగితే ఈ కారణాన్ని మనం తెలుసుకుని ఈ కారణాన్ని మనం ట్రీట్ చేస్తే సిరోసిస్ని అక్కడితో ఆపే అవకాశము, రివర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సిరోసిస్ను నయం చేయటంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ముఖ్యంగా మనకి ఆల్రెడీ ప్రూవెన్ కేసెస్ ఏంటి అంటే అరుదుగా సిరోసిస్ ఆఫ్ లివరు క్రానిక్ బడ్చియారి సిండ్రోమ్ అంటారు. బడ్చియారి సిండ్రోమ్ అనగానే లివర్లో నుంచి ఒక రక్తనాళం, హెపాటిక్ వీన్, ఇది ఐవీసీలోకి వెళ్తుంది. ఈ రక్తనాళంని బ్లాక్ అయినప్పుడు బడ్చియారి సిండ్రోమ్ అంటారు. దానివల్ల లివర్కి సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా బయాప్సీ చేసి కూడా లివర్ సిరోసిస్ అని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఈ బడ్చియారి సిండ్రోమ్లో ఎప్పుడైతే ఈ రక్తనాళం యొక్క అడ్డంకిని మనం తొలగిస్తే లివర్ కంప్లీట్గా నార్మల్సీకి వస్తాం, మళ్ళీ లివర్ బయాప్సీ చేసుకుని లివర్ నార్మల్ అయిపోతాం అనేది మనం ఆల్రెడీ ప్రూవ్ చేసిన విషయం. సెకండరీ బిలియరీ సిరోసిస్ అని
బైల్ డక్ట్కి దీర్ఘకాలికంగా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బైల్ డక్ట్ యొక్క అబ్స్ట్రక్షన్ని మనం తొలగించగలిగితే ఈ సిరోసిస్ మళ్ళీ రివర్స్ అయిపోయి నార్మల్ లివర్కి రావటం మనం గమనించడం జరిగింది. లివర్ సిరోసిస్ను పూర్తిగా నయం చేసే చికిత్సలు ఎలా ఉంటాయి? ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కంప్లీట్గా ఆల్కహాల్ ఆపేయిస్తాం. కొన్ని రకాల మందులు లివర్ రీజనరేషన్కి మనం ఇచ్చి దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆహారంలో మార్పులు, అధికంగా షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసుకుంటాం, బరువు అధికంగా ఉంటే బరువు తగ్గించుకుంటాం, అండ్ కొన్ని రకాల కొత్త మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫైబ్రోసిస్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చేస్తే ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ రివర్స్ అయ్యే అవకాశం వీళ్ళల్లో ఉంటుంది. అలాగే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళలో సిరోసిస్ వస్తే హెపటైటిస్ బి మాత్రలు యాంటీవైరల్ ట్యాబ్లెట్స్, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి యాంటీవైరల్ ట్యాబ్లెట్స్ ఇస్తే రివర్స్ అయ్యే అవకాశం. సో ప్రతి ఒక్కరికి ఒకటే ట్యాబ్లెట్ ఉండదు, కారణాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మిడిల్ ఏజ్డ్ ఫీమేల్స్లో మనం ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో మనం దానికన్నా ముందు కనిపెట్టగలిగితే కంప్లీట్గా రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో స్టీరాయిడ్స్, దాని తర్వాత ఇమ్యూనోమాడ్యులేటర్ మెడికేషన్స్, ఈ కాంబినేషన్లో ఈ సిరోసిస్ని రివర్స్ చేసే అవకాశం. సిరోసిస్ కేసుల్లో కాలేయ మార్పిడికి ఎప్పుడు వెళతారు? రక్తవాంతులు కానీ విరోచనం నల్లగా అవుతాం అంటే ఇంటర్నల్గా ఈసోఫేజియల్ వ్యారిసెస్ అంటారు. రక్తనాళాలు ఉబ్బిపోయి ఉంటాయి అన్నవాహికలో, పొట్ట లోపల, అది రప్చర్ అయ్యి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ ఇలా కాకుండా కొంతమందికి నీరు పొట్టలో అధికంగా ఉండటం వల్ల దీని ప్రెషరు కిడ్నీస్ మీద పడి కిడ్నీ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది, హెపటోరీనల్ సిండ్రోమ్ అంటారు. అండ్ కొంతమంది ఈ లివర్ ఫిల్టర్ చేయాల్సిన పని ఉంటుంది మనకి. ఈ ఫిల్టరేషన్ కెపాసిటీ లివర్ సిరోసిస్లో తగ్గిపోవటం వల్ల హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు. ఈ అమోనియా అవన్నీ బ్రెయిన్లోకి వెళ్ళి మత్తుగా అయిపోవటం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ అన్ని కాంప్లికేషన్స్ ఎప్పుడైనా ఇందులో ఒక్క కాంప్లికేషన్ వచ్చినా కానీ దీన్ని మనం డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటాం. ఒక్కసారి డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చిన తర్వాత మెడికల్ మేనేజ్మెంట్తో ఈ కాంప్లికేషన్ని తగ్గించుకున్న వీళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తా వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం జరుగుతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి ఇనీషియల్గా తొందరగా చేయాలి అనేది మెల్డ్ సోడియం అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ద్వారా మనం ప్రయారిటైజ్ చేసుకుని ఎవరికి మెల్డ్ స్కోర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి త్వరితగతిన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలేయ పరీక్షల్లో ఫైబ్రోస్కాన్ ప్రాధాన్యం ఏమిటి? డెఫినెట్గా ఫైబ్రోస్కాన్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కానింగ్ ఒక లివర్ పరీక్ష. అల్ట్రాసౌండ్ స్కాన్లో జనరల్గా మనము అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్ కానీ ఫైబ్రోసిస్ని కానీ కనిపెట్టే అవకాశం ఉండదు. దానిపైన సూపర్ఫిషియల్గా ఫ్యాట్ ఉంటే అండర్లయింగ్ లివర్ లోపల సిరోసిస్ని కానీ ఫైబ్రోసిస్ని కానీ ఐడెంటిఫై చేయలేం. కానీ ఫైబ్రోస్కాన్ అనే కొత్త మెషిన్ వల్ల మనం లివర్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫైబ్రోసిస్ అంటే లివర్ ఇంకా సిరోసిస్కి ముందు లైట్గా గట్టిగా అవుతూ మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఈ గట్టిగా అవుతుందో దీన్ని మనం ఫైబ్రోసిస్ స్టేజ్ అంటాము. ఈ ఎర్లీ స్టేజ్లో లివర్ డిసీజ్ని కనిపెట్టే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది ఫైబ్రోస్కాన్ వల్ల. సో రివర్సల్ ఆఫ్ సిరోసిస్ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫైబ్రోస్కాన్ డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఎర్లీ స్టేజ్లో లివర్ డిసీజ్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది. లివర్ సిరోసిస్ విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఫ్యామిలీలో కనుక ఎవరికైనా సరే లివర్ డిసీజ్ ఉంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో హైలీ ప్రోన్ ఫర్ లివర్ సిరోసిస్. వీళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికంగా బరువు చాలా సంవత్సరాల నుంచి ఉండ, అన్కంట్రోల్ డయాబెటీస్ చాలా సంవత్సరాల నుంచి ఉండ, వీళ్ళల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండి ఇది సిరోసిస్గా పరిగణించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు డెఫినెట్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుని అర్లీ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏ కారణం చేతైనా సరే ఆపరేషన్స్ జరిగిన వాళ్ళలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఫ్యామిలీలో ఉన్న పేషెంట్కి వీళ్ళు రెగ్యులర్గా లివర్ పరీక్షలు చేయించుకుని సిరోసిస్కి దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అధికంగా తొందరగా అలసిపోవటం కానీ, కుడి పక్కన పొట్టలో నొప్పి కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లివర్ పరీక్షలు అర్లీ స్టేజ్లో చేయించుకుని
ఈ లివర్ ఏదన్నా సిరోసిస్కి దారి తీస్తుందా అని ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే లివర్ సిరోసిస్ని రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా ఎర్లీ స్టేజ్లో కనుక్కుని దాన్ని రివర్స్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ సిరోసిస్ మొండితే కావచ్చు, కానీ ఓవైపు చికిత్స తీసుకుంటూ మరోవైపు జీవనశైలి, అలవాట్లు, ఇతరత్ర విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లివర్ సిరోసిస్ను పూర్తిగా నయం చేసుకునే అవకాశాలున్నాయి.